హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పుష్ప 2 ది రూల్ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఫస్ట్ నుంచి ట్రోల్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. టికెట్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి, టికెట్స్ బుకింగ్ అవన్నీ సరిగ్గా జరగవు. సో అవన్నీ పక్కన పెట్టుకుంటాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే టికెట్ హైక్స్ అండ్ మనకి బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ ఎప్పుడు ఉంటాయి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఎలాగైతే స్టార్ట్ అవుతున్నాయో షోస్ బిఫోర్ 4th, 5th బిఫోర్ ఈవినింగ్ 9:30 PM అయితే ప్రీమియర్ అయితే పడబోతుంది. సో ఆ టికెట్ 800 అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఎప్పుడే చెప్పింది. సో యాజ్ టీజ్ అదే రేటుతో మన ఏపీలో December 4th నైట్ 9:30 PM అయితే కొన్ని పర్టికులర్ సెలెక్టెడ్ స్క్రీన్స్లో అయితే మనకి పుష్ప 2 ది రూల్ షో అయితే పడబోతుంది. టికెట్ ప్రైస్ కూడా 800. సో ఇట్ ఈజ్ చాలా కాస్ట్ అయితే ఎక్కువగా పెట్టారు 800 అనేది. సో మనకి ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే కనుక 800 ప్లస్ GST ప్లస్ అన్ని ట్యాక్సెస్తో పాటు మ్యాక్సిమం 850 రూపీస్ అయితే టికెట్ అయితే అవుతుంది. సో ఆఫ్లైన్లో అయితే 800 ఉంటుంది. అండ్ మనకి ఇంకా బ్లాక్లో కూడా అమ్ముతారు ఆ టికెట్స్ని. సో బ్లాక్లో అమ్మితే నా ప్రకారం 2000 నుంచి 1500 నుంచి 2000 అయితే టికెట్ రేట్ కన్ఫర్మ్గా ఉంటుంది. సో నైట్ ప్రీమియర్ షోకి అయితే చాలా బీభత్సంగా అయితే రేట్లు అయితే చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అండ్ మనకి నెక్స్ట్ Day 1 అంటే December 5th నుంచి కూడా December 14th వరకు టికెట్ రేట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు మల్టీప్లెక్స్లో కొన్ని కొన్ని మల్టీప్లెక్స్ అండ్ కొన్ని PVR అటు PVPలో అయితే రేట్స్ అయితే మనకి నార్మల్గా 295 అండ్ 300 అయితే ఉన్నాయి. సో అట్లని ఇప్పుడు సపోజ్ కొన్ని మల్టీప్లెక్స్ ఉన్నాయి నార్మలీ, అందులో రేటు ఒక సిల్వర్ అంటే మనకి ఫస్ట్ క్లాస్ టైప్కి వస్తుంది మల్టీప్లెక్స్లో. సో ఆ రేట్ వచ్చేసరికి 150 అయితే నడుస్తుంది ఇప్పుడు. అండ్ మనకి రిక్లైనర్స్ వచ్చేసరికి 295 అయితే రేట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ 150 మనకి ఇప్పుడు పుష్ప 2కి Day 1 నుంచి Day 14th వరకు, అంటే December 5th నుంచి అండ్ December 14th వరకు ఆ డేట్ వరకు మాత్రం ఈ సిల్వర్ అనేది చెప్పాను చూసారు 150 అనేది, అదైతే 350 రూపీస్ అయితే అవ్వబోతుంది. సో ఈ December 5th నుంచి 14th వరకు కూడా. అండ్ మనకి రెక్లైనర్స్ అంటే సోఫా అని చెప్పాను 295 అయితే ఇప్పుడు నడుస్తుంది. సో అదైతే 555 కానీ 530 కానీ అవుతుంది రేటు. సో కాస్టెస్ అనేది చాలా బాగా బీభత్సంగా అయితే పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. అండ్ మనకి ఇంకా కొన్ని మల్టీప్లెక్స్ ఉంటాయి, PVP స్క్వేర్ అండ్ PVRs అండ్ సినీపోలియస్ అని చాలా అవి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు. సో అట్లలో రేట్స్ అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే నార్మల్గా 300 అయితే సిల్వర్ నడుస్తుంది అండ్ గోల్డ్ ప్లాటినం అయితే 395 అయితే ఉంటుంది. సో ఇప్పుడు సిల్వర్ రేట్ వచ్చేసరికి మనకి అది 500 అయితే అయిపోయింది. సో గోల్డ్ ప్లాటినం వచ్చేసరికి 650, 700 వరకు అయితే నడుస్తుంది. ఇంక పుష్ప 2 ది రూల్ December 15 to December 14. సో టికెట్స్ హైక్స్ అని చాలా బీభత్సంగా అయితే ఇచ్చారు ఏపీ గవర్నమెంట్. సో మనకి రీసెంట్గా కల్కి అండ్ దేవరకు కూడా అంత హైక్ అయితే రాలేదు. సో అంటే దీనికి ఒక ఇష్యూ ఉంది మా విత్ 3 మూవీ మేకర్స్కి. కల్కికి అండ్ దేవరాకి మన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది చాలా తక్కువ. కల్కికి కూడా ఎక్కువ ఉండేది, 600 కోట్లు వస్తే కానీ సేవ్ అయ్యే పొజిషన్లో లేదు. సో దానికి ఏంటి టికెట్ హైక్స్ చాలా తక్కువ ఇచ్చారు. అటు నార్త్ ఇండియాలో ఇటు కూడా మన తెలుగు స్టేట్స్ కూడా చాలా తక్కువే. బట్ ఇక్కడ పుష్ప బడ్జెట్ తక్కువే కానీ ఇలా అమ్మిన రేట్ ఎక్కువ. ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్కి ఉంది, దానికి పెట్టిన బడ్జెట్ 600 కోట్ల నుంచి 700 కోట్ల వరకు పెట్టారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు కొన్నది తక్కువ రేటుకు కొనుక్కున్నారు. కానీ పుష్పకి బడ్జెట్ తక్కువ, కొనుక్కోవడం డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేటుకు కొనుక్కున్నారు. నార్త్ ఇండియాలోనే మనకి ఫిలిమ్స్ వాళ్ళు 200 కోట్లకు కొన్నారు. సో అక్కడ 200 కోట్లు కొన్నారంటే మ్యాక్సిమం వాళ్ళకి 300 కోట్లు కలెక్ట్ చేయాలి. నార్త్ ఇండియాలో ఎలాగో పుష్ప 2కి క్రేజ్ ఉంది, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే డబల్ ప్రాఫిట్ అయితే వస్తుంది అక్కడ నార్త్ ఇండియాలో. సో మనకి మరి ఆంధ్రప్రదేశ్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా ఎక్కువ డబ్బులు రావాలి కాబట్టి సో మైత్రి మూవీ మేకర్స్ చాలా గట్టిగా అయితే ప్రయత్నం చేశారు అటు ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ గవర్నమెంట్స్ని. సో దానికి తగ్గట్టే టికెట్ హైక్స్ వచ్చినాయి. బట్ అంత రేట్ అనేది కొంచెం బాధే మనకి. సో డిసప్పాయింటెడ్, ఎందుకంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా 800 పెట్టి, బ్లాక్లో అయినా 1500 పెట్టి ఖచ్చితంగా వెళ్తారు. సో నార్మల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఉంటారు కొంత తెలుగు మంది. సో వాళ్ళు ఏంటంటే Day 1 హిట్ అయిందో చూద్దాం అనే పొజిషన్లో ఉంటారు టాక్ బట్టి. బట్ చాలా ఎక్కువది టికెట్ రేట్. పుష్ప 2కి వర్త్ అని అయితే నేను చెప్పను, చాలా హై కాస్ట్ 800 అనేది. సో మరి చూద్దాం. Day 1 టాక్ బట్టి అయితే ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఫ్యాన్స్ అయితే బుక్ చేయడం జరుగుతుంది. అండ్ మరి Day 2 కానించి ఆ టికెట్ ప్రైజెస్ కూడా అలాగే ఉండబోతున్నాయి. అంటే ప్రీమియర్ షో 800 టికెట్ అనేది అయితే మనకి ఇంకా Day 1 నుంచి ఉండదు. 530, 550 నుంచి అయితే మనకి టికెట్ రేట్స్ ఉంటాయి, 800 అయితే ఉండదు. సో నార్త్ ఇండియాలో అయితే 1000 అయితే ఉంటుంది రిక్లైనర్, మన ఏపీ తెలంగాణలో అయితే ఉండవు అంతా 1000 రేట్స్ Day 1. సో టికెట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ, అది మాత్రం మైనస్సే.
బట్ ఇలా కొన్న డిస్ట్రిబ్యూటర్ల వల్ల ఎక్కువ రేటుకి అమ్మడం వల్ల ఆ టికెట్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇంకో వీడియో అయితే చేద్దాం అనాలిసిస్. పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, బ్లాక్ బస్టర్ ముందర హిట్ అవ్వాలంటే పుష్ప 2కి ఎంత కలెక్షన్ వస్తే ప్రాఫిట్స్లోకి వెళ్తుంది మూవీ, అండ్ ప్రొడ్యూసర్లో ప్రాఫిట్స్కి వెళ్తారు. అట్ నార్త్ ఇండియా, కర్ణాటక, మలయాళం, హిందీ, బెంగాలీ, సో టోటల్ 6 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది కదా. వాళ్ళ 6 లాంగ్వేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళాలంటే ఎంత లాంగ్ రన్లో ఎంత కలెక్షన్ రావాలని అయితే అనాలిసిస్ అయితే చేద్దాం మనం మూవీ అనాలిసిస్లో. సో టికెట్ ప్రైస్ మీకు ఎలా అనిపించిందంటే కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువగా అనిపిస్తుంది. సో కల్కికి దేవరకు కూడా లేని అంత టికెట్ ప్రైస్ అయితే మనకి ఏపీలో అయితే పెట్టడం జరిగింది. సో మైత్రి మూవీ మేకర్స్ రిక్వెస్ట్తో. సో మరి చూద్దాం. రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది, అండ్ సెన్సార్ వాళ్ళు రెస్పాన్స్ మూవీకి హిట్ టాక్ అని చెప్తున్నారు సెన్సార్ వాళ్ళు కూడా. సో ఇంకా మనకి ఎంతో అవర్స్ లేదు, మ్యాక్సిమం ఒక 24 అవర్స్లో మనకి షో పడిపోతుంది. రేపు ఈవినింగ్ 9:30కి షో పడుతుంది కాబట్టి మిడ్-నైట్ 1 కల్లా టాక్ అయితే వచ్చేస్తుంది. సో మిడ్-నైట్ 1కి టాక్ అనేది పట్టించుకోకూడదు, ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు కాబట్టి. మ్యాక్సిమం మిడ్-నైట్ షో అయిన తర్వాత 1:50కి కూడా మళ్ళీ ఇంకో సెకండ్ షో అయితే పడిపోతుంది. సో మార్నింగ్ అయితే మొత్తం మనం 6కి 5:30కి అయితే మంచి టాక్ అయితే వస్తుంది. సో మిక్స్డ్ ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు 9:30కి అయితే ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చూస్తారు. సో ఇంకా 1:50కి కొంచెం అందరు ఫ్యాన్స్ కలుస్తారు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కష్టం, అందరు ఫ్యాన్స్ వెళ్ళి చూస్తారు కాబట్టి రివ్యూ అనేది కరెక్ట్గా వస్తుంది మార్నింగ్ 6కి. మూవీ ఏంటి, ఎలా ఉంది, ఎక్కడ ఏ సీన్స్ బాగున్నాయి అనేది. సో 9:30 షోకి అయితే రివ్యూ అనేది ఈక్వల్గా ఉంటుంది. అటు హిట్, బ్లాక్ బస్టర్ ఏవో చెప్తారు. సో మరి మనం మార్నింగ్ 6కి వచ్చే రివ్యూ కరెక్ట్ రివ్యూ. సో మార్నింగ్ 6కి అయితే పర్టికులర్గా అటు ఏమైంది సినిమా, తేడా కొట్టిందా, బ్లాక్ బస్టర్ కొట్టిందా, మనకు అన్ని స్టేట్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి వాళ్ళైతే హైప్ అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు మ్యాక్సిమం సినిమా హిట్ అవుద్దని. సో మరి చూద్దాం. సో రేపైతే అనాలిసిస్తో వస్తాను, ఎంత టార్గెట్ ఉంది, ఎంత రీచ్ అవ్వాలి పుష్ప 2 అనేది. సో అప్పుడు దాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీ వెయిటింగ్కి సెల్యూట్. ఆఫ్టర్ 3 years లాంగ్ గ్యాప్ అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. పండగ చేసుకోండి. మాసు ఫెస్టివల్కి అయితే రెడీ అయిపోయింది వరల్డ్ వైడ్గా. సో ఇంకెటువంటి సినిమాలు దీనికి పోటీగా రావట్లేదు. డిసెంబర్ నెల అంతా మొత్తం ఓన్లీ పుష్ప 2 రూలే ఇండియా వైడ్గా. అటు నార్త్ ఇండియా నుంచి ఎటువంటి మూవీ టార్గెట్ లేదు. అండ్ మనకి హాలీవుడ్ నుంచి ముఫాసా అయితే వస్తుంది. తెలుగు స్టేట్స్లో అది మహేష్ బాబు గారు డబ్బింగ్ ఇవ్వడం వల్ల కొంచెం హైప్ అయితే ఉంది. సో అప్పుడు దాకా ఎటువంటి లేదు. అప్పుడు దాకా మన పుష్ప మాసు సెలబ్రేషన్ అయితే జరుగుతుంది థియేటర్స్లో. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక మంచి ఫెస్టివల్ అని మాత్రం చెప్తున్నా. సో చెప్పానుగా, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.